సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గణపతిరావు సహస్రబుద్ధే అంటే దాసగణ విషయంలో తన పేరునే సంక్షిప్తం చేస్తూ ఆప్యాయంగా గడువు అని చెప్పి బాబా పిలిచేవారు. కానీ పై అన్ని రీతుల్లో అన్వయించలేని అద్వితీయమైన రీతిలో తామే మాధవరావుకు కొత్తగా నామకరణం చేస్తూ శ్యామ అని చెప్పి బాబా పిలిచేవారు. తమ ధోరణిని బట్టి ఒక్కొక్కసారి గ్రామీణ యాసలో శామ్య అని శ్యామరావు అని చెప్పి పిలిచేవారు. ఇంకే భక్తుని పిలవని రీతిలో మాధవరావుని శ్యామ అంటూ నామకరణం చేసి పిలవడం ఆనాటి భక్తులకు ఆశ్చర్యానికి గురి చేసేది. అటువంటి అద్వితీయమైనటువంటి రీతిలో మాధవరావుని బాబా శ్యామ అని చెప్పి పిలవడంలోని నిగూఢ అర్థాన్ని తెలుసుకునేందుకు తాను చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ విఫలమైంది. శ్రీ గణేష్ గోవింద్ నార్కే శ్రీ బూటి గారి అల్లుడు తమ స్మృతులలో పేర్కొంటూ గోకుల నివాసులైనటువంటి గోపికలు తమ ప్రాణనాథుడైనటువంటి కృష్ణ పరమాత్ముని శ్యామ్ అని మాత్రమే సంబోధించేవారని, అటువంటి దైవికమైనటువంటి సంబంధాన్ని ఆ పదం సూచిస్తుందని బివి దేవ్ తమ స్మృతుల్లో పేర్కొంటారు. నిజమే, శ్రీ బివి దేవ్ ఆలోచన ఒక విధంగా సముచితంగానే అనిపిస్తుంది. కృష్ణ పరమాత్ముడు మరియు గోపికలు భగవతత్వానికి మరియు ప్రగాఢమైనటువంటి భక్తికి ప్రతీతలు. మాధవరావుతో తమకున్నటువంటి అంతటి ప్రగాఢమైన రుణానుబంధాన్ని వ్యక్తపరుస్తూ బహుశా బాబా అలా సంబోధిస్తూ ఉండవచ్చు అని చెప్పి వారి యొక్క భావన. అదేవిధంగా మాధవరావు కూడా మరి ఏ ఇతర భక్తులు పిలవని విధంగా దేవా అని బాబాను సంబోధించేవారు. భక్తులందరూ భక్తిగా బాబా అని పిలిస్తే తాను తన సఖ్య భక్తిని సమ్మిళితం చేసి ప్రేమతో దేవా అని పిలిచేవారు. శ్రీ జ్ఞానేశ్వర మహారాజు తమ జ్ఞానేశ్వరి అర్జున్ని చేత పరమాత్ముని దేవా అని సంబోధింపజేసి అర్జున్ని సత్యభక్తిని ఆ పిలుపులో స్ఫుటింపజేస్తారు. జ్ఞానేశ్వరి గ్రంథాన్ని మాధవరావు ఎన్నడూ చదవలేదు. అసలు ఆ గ్రంథం గురించి తనకు ఏమాత్రం అవగాహన లేదు. కానీ అచ్చు ఆ గ్రంథంలో లాగానే తనకు తెలియకుండానే జ్ఞానేశ్వరిలోని అర్జున్ని మాదిరి మాధవరావు కూడా తన కృష్ణ పరమాత్ముడైనటువంటి బాబాను దేవా అని చెప్పి పిలవడం యాదృచ్ఛికం కాకుండా సాయి ఐచ్ఛికం అని చెప్పి మనకు తేటతెల్లంగా తెలుస్తుంది. శ్యామ అనేటువంటి పిలుపు ప్రగాఢమైనటువంటి రుణానుబంధాన్ని ప్రతిధ్వనింపజేస్తూ దేవా అనేటువంటి పిలుపులో ఒక విధమైనటువంటి మోహకత, ఆకర్షత, పవిత్రత మరియు ఉత్కృష్టమైనటువంటి ప్రేమభావం ఉట్టిపడతాయి. అర్జునుడు ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మునితో అపూర్వమైనటువంటి సఖ్యభక్తిని ప్రదర్శించు నువ్వు అంటూ సంబోధించారో సరిగ్గా మాధవరావు కూడా బాబా పట్ల ఆ రీతిలోనే సత్యభక్తిని ప్రదర్శిస్తూ సంభాషించేవాడు. జ్ఞానేశ్వరి గ్రంథంలో కృష్ణునికి అర్జునుడికి మధ్యన వినోదాత్మక సంభాషణను పండిస్తూనే అంతర్లీనంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను పారమార్థిక పదికుల కోసమై శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు అందిస్తారు. సరిగ్గా అలానే బాబా మరియు మాధవరావుల మధ్య సుశీలిత హాస్యంతో కూడినటువంటి ఎన్నో సంభాషణలు, సన్నివేశాల మాధ్యమంగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు సాయి మార్గ పదికులకు లభిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే అక్షర పంక్తుల వెంట అలరించే హాస్యం, అక్షర పంక్తుల మధ్య ఆదరింపు వచ్చే అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం వెరిసి బాబా మాధవరావుల మధ్య జరిగే ప్రతి సన్నివేశ సారమని చెప్పుకోవచ్చు. అచ్చు జ్ఞానేశ్వరి గ్రంథంలో కృష్ణార్జునుల మధ్యటువంటి జరిగినట్లుగానే సుశితమైనటువంటి హాస్యాన్ని, అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలన్నీ అందజేసే బాబా మాధవరావుల మధ్య కూడా అసంఖ్యాకంగా జరిగి ఉన్న సన్నివేశాలలో మనకు ఉపలబ్ధంగా కొన్ని సన్నివేశాలు సావధాన చిత్తులమై పఠించుకుందాం. ఆ సన్నివేశాలలో అంతర్లీనంగా దర్శనమిచ్చే అపూర్వమైనటువంటి సాయి సత్యబోధనని పాటించుదాం. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో వినోదాత్మకంగా కోపం నటిస్తూ ఒకసారి బ్రహ్మస్థితిలో వసించమని చెబుతాడు.
ఇంకొకసారి భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేయమని చెప్తాడు. అలా రెండు విధాలుగా మాట్లాడడానికి సిగ్గు వేయడం అనేది లేదా దేవా అనేటువంటి మాటని అడుగుతాడు. శ్రీకృష్ణుడు భగవంతునిగా భావిస్తూనే సాటిలేని సత్యభక్తితో ఆ భగవంతుని ఆట పట్టిస్తూ వినోదం చేస్తూ వినూత్నమైనటువంటి భక్తి విధానాన్ని అర్జునుడి మాధ్యమంగా జ్ఞానేశ్వర మహారాజు తమ జ్ఞానేశ్వరులో ఆవిష్కరించారు. అటువంటి వినూత్నమైనటువంటి సత్యభక్తి వ్యక్తీకరణ అనేటువంటి దృశ్య కావ్యం బాబా సన్నిధిలో మాధవరావు మాధ్యమంగా తరచూ ఆవిష్కృతమయ్యేది. వివరాల్లోకి వెళ్తే ఒకసారి ఏకాదశి రోజు ఒక భక్తుడు తాజా